లక్ష్మీం తనోతు నితరామితరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖిశిఖాప్రవాలం హైరంబమంబురుహడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదశతధారదురంధరం నః శ్రీకల్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన పుణ్యవిశేషఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగం ఆకర్ణ్యతాం. పంచాంగం వినడం ద్వారా ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? అందరూ కూడా ఇప్పుడు అందరూ శ్రవణం చేస్తున్నారు. పూర్వం ఏంటిదంటే శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం. మొట్టమొదటగా ఇప్పుడు లిజనింగ్ స్కిల్స్ అంటున్నారు, పూర్వమే చెప్పారు మనకు మహనీయులు. మొట్టమొదటగా వినడం నేర్చుకోవాలి. వినడం కూడా ఎలా? ఇక్కడ కూర్చొని ఏదైతే చెబుతున్నారో, ఏ విషయాన్ని మనం దర్శిస్తున్నామో ఆ విషయాన్ని చాలా శ్రద్ధగా శ్రవణం చేయాలని అన్నట్టు. శ్రవణం చేసినటువంటి దాన్ని కీర్తనం చేయాలి, తిరిగి చెప్పడం. పంచాంగ శ్రవణాన్ని వినడం ద్వారా ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? ప్రతి పంచాంగంలో మొట్టమొదటగా ఈ శ్లోకమే ఉంటుందండి. ఈ శ్లోకం విన్నాక, ఈ శ్లోకం చదివినాకనే మనం ద్వాదశ రాశ ఫలితాలు, అది కూడా ఈరోజే, ముందుగా ఉగాది కంటే ముందుగా చెప్పుకోకూడదు. యుగాది, యుగం ఆరంభమైనటువంటి రోజు. అలా ఈ పంచాంగం వినడం ద్వారా ఎలాంటి ఫలితాలు లభిస్తున్నాయి అనగా శ్రీ కళ్యాణ గుణావహం. గుణం అంటే రాముడి లాంటి గుణగణాలు మనకు లభిస్తాయంట. రాముడు లాంటి శ్రీరామచంద్రస్వామి వారిలాగా కళ్యాణ గుణాలు లభిస్తాయి. మానవుడికి గుణం ఆభరణమైతే ఒక రూపం ఉండగానే సరిపోదు, మంచి గుణం ఉండాలి. గుణం ఉండడం ద్వారా జ్ఞానం అనేటువంటిది లభిస్తుంది. జ్ఞానం ఉంటే ఏమిటి అంటే ఓపికగా ఉంటామంట. ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఏం చేయాలి? పరిగెత్తన్నా పరిగెత్తకూడదు. ఓపికగా, క్షమగా, ప్రశాంతంగా ఉంటే ఆ సమస్యలన్నీ కూడా మనకు తీరుతాయి. అందుకనే నరస్య ఆభరణం రూపం, రూపస్య ఆభరణం గుణం, గుణస్య ఆభరణం జ్ఞానం, జ్ఞానస్య ఆభరణం క్షమా. క్షమాతత్వం ఉండాలి అని చెప్పారన్నట్టు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం. మనకు భగవంతుల్లో అన్నిటికంటే భయంకరమైనటువంటివి ఏమిటి అంటే అంతఃశత్రువులైనటువంటి కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలు. ఆ అంతఃశత్రువులైనటువంటి కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలు అనేటువంటివి తొలగిపోతాయంట. దుస్వప్న దోషాపహం. మనకు భవిష్యత్తులో చాలా మంచిగా కనబడుతుంది. ఒక కుటుంబం ఉంది, సంతానం ఉన్నది, తర్వాత ఆస్తి ఉన్నది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా అప్పుడప్పుడు కొన్ని మనకు ఏమవుతుందో అనేటువంటి దుస్వప్నాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. రాగానే ఏం చేస్తాము? దేవాలయానికి వెళ్తాము. లేకపోతే ఇప్పుడు నాకు ఏమి గ్రహచారం, గోచారం ఎలా ఉందో అని మనము అనుకుంటూ ఉంటాము. అలాంటి చిన్న చిన్న దుస్వప్నాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు వినడం ద్వారా ఆ దుస్వప్నాలు అనేటువంటివి తొలగిపోతాయి. ఎందుచేతనంటే ఈరోజు ఎలా గడుస్తే సంవత్సరం అంతా కూడా అలా ఉంటుంది. ఎందుచేతనంటే జనవరి అది లౌకికమైనటువంటి జీవన విధానం, అది కూడా ప్రధానమైనటువంటిదే. కానీ అది అర్ధరాత్రి అయిన తర్వాత చీకటిలోనే కదా, చీకటి నుండి వెలుతురు వైపు మనకు జీవన విధానం ఉంటుంది. భారతీయ జీవన విధానం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ అని అన్నారన్నట్టు. అలా ఆ విధానంగా వెలుగు వైపు తీసుకొని వెళ్ళేటువంటి జీవన విధానాన్ని ఆ భగవంతుడు కల్పిస్తాడు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. కొంతమంది ఇప్పటివరకు మేము కాశీకి వెళ్ళలేదు స్వామి, ఋషికేశ్ వెళ్ళలేదండి, హరిద్వార్ వెళ్ళలేదండి, గంగ పుట్టినటువంటి స్థానం వెళ్ళలేదండి అంటుంటారు. ఏమీ చింతించిన అవసరం లేదు. ఈరోజు పంచాంగ శ్రవణం చేయడం ద్వారా
గంగా స్నాన పుణ్య విశేష ఫలదం. గంగా 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 అనుకుంటే చాలంట. అందుకనే నిత్యము స్నానం చేసేటప్పుడు, ఆహారం తీసుకునేటప్పుడు ఏవో ఆలోచనలు వస్తుంటాయి. యత్ ఆహార తత్ విచార. ఆహారం ఎలా ఉంటుందో మన యొక్క ఆలోచన అలా ఉంటుంది. స్నానం చేసేటప్పుడు కూడా మంచి భావనలతోని గంగామాతను స్మరించుకోనంట. త్రివేణి సంగమమైనటువంటి గంగా, యమున, సరస్వతి ఇన్నట్టు భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం అమృత భాండం అని పూర్వం చెప్పారు. అలా మన జీవన విధానాన్ని భారతస్య ప్రతిష్ఠేద్వే సంస్కృతం సంస్కృతి తథా, ఎప్పుడు కూడా మన మూలాలను మర్చిపోకూడదు. అలాంటి గంగా స్నాన ఫలితం అనేటువంటిది లభిస్తుంది. గోదాన తుల్యం నృణాం. ఈ కలియుగంలో ఎవరికి ఏది చేసినా అది గుర్తుండదో కానీ గోవులకు చేస్తే మాత్రము ఎన్ని జన్మలైనా కూడా మనకు భగవంతుడి అనుగ్రహం ఉంటుందంట. అలా గోదానం చేసినటువంటి ఫలితం అంటే, మీరు గోదానం చేయకండి, గోవులకు దాన పెట్టద్ది అని అనంటలేను, కానీ అలాంటి ఫలితం అనేటువంటిది లభిస్తుంది ఈరోజు వినడం ద్వారా. అలా గో విశిష్టతను, గంగా విశిష్టతను ఇవన్నీ స్మరించిన వాళ్ళం అవుతాము. ఆయుర్వృద్ధిదముత్తమం. ఆయుర్వృద్ధి అందరికి కావాల్సింది ఏంటంటే, అన్నీ ఉన్నా కూడా మంచి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం బాగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం ఆకర్ణ్యతాం. పంచాంగం అంటే ఏంటిదండి? పంచ అంటే 5 అంగములు ఏమిటి? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ పంచాంగములలో మరల ఒక్కొక్క విశిష్టతను చెప్పారు. తిథి చెప్పడం ద్వారా ఈరోజు ఏమిటి, పాడ్యమి నుండి పౌర్ణమి వరకు మనము పిల్లలకు నేర్పించాలి. ఈరోజు తిథి వినడం ద్వారా తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథి వినడం ద్వారా శ్రియం అంట. శ్రియం అంటే ఎంత? ఏమిటి అండి? డబ్బు కాదండి, లక్ష్యం. మనం పని చేస్తేనే కదా డబ్బు వచ్చేటువంటిది. అలాంటి లక్ష్యాన్ని చేరేటువంటి మార్గాలు. ఈరోజు తిథి బాగుందా లేదా అంటే లక్ష్యాన్ని చేరేటువంటి అనుగ్రహం కలుగుతుంది. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం. ఎన్ని వారాలు ఉన్నాయి మనకు? 7 వారాలు. అలా వారం చెప్పడం ద్వారా మనకు సంస్కృతంలో భానువాసరే, అదే సన్ అంటే భాను అంటే సూర్యుడి రోజు, మూండే అదే మండే సోమవారము. అలా కొన్ని వారం చెప్పడం ద్వారా ఆయుష్ అనేటువంటిది వృద్ధి చెందుతుందంట. అంటే వయసు వచ్చినా కొద్ది ఏమవుతుందంటే కొన్ని మనం మర్చిపోతూ ఉంటాము. దానికి ఏమిటి అంటే ఎప్పుడు మత్తి మరపు వస్తుంది? ఒక వయసు వచ్చినాక 80-90 దాటిన తర్వాత అప్పుడు కూడా రాదంట. మనం నిరంతరము కూడా మానవులు భారతీయ జీవన విధానంలో నిత్యము కూడా జ్ఞాన వృద్ధులేనంట. ఎప్పుడు కూడా జ్ఞానాన్ని ఆర్జిస్తూనే ఉంటారంట. ఈ ఫోన్లు రావడం ద్వారా, చూడడం ద్వారా, అనేకంగా చూడడం ద్వారా మతిమరపు వస్తుంది. అంతేగాని మనం ఎప్పుడు కూడా నిత్య జ్ఞాన వృద్ధులమని చెప్పారన్నట్టు. అలా వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రం చెప్పడం ద్వారా పాపం అనేటువంటిది తొలగిపోతుందట. తప్పకుండా ఏ రోజు నక్షత్రం ఆ రోజు చెప్పుకోవాలండి. కనీసం మన ఇంట్లో తెలుగు క్యాలెండర్ ఉంటుంది కదా, ఈరోజు ఈ నక్షత్రము మనకు సంపత్తార అవుతుంది, ఈరోజు విపత్తార కదా, ఒక్కసారి భగవంతుని నమస్కారం చేసుకొని, కాబట్టి ఈరోజు అంతా నాకు మంచే జరగాలి అని చెప్పేసి క్షేమతార, ఈరోజు క్షేమం జరుగుతుంది. ప్రత్యక్తార, పంచమే ప్రత్యక్తార, వివాహానికి మాత్రమే పనికొస్తుంది. సాధన తార, ఈరోజు నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, ఒక ముహూర్తం చేయాలనుకుంటున్నాను, సాధన తార. ఈరోజు నైదన తార, ఇది పనికిరాదు కదా స్వామి, ఈరోజు అంతా మంచి అయ్యేటట్టు చూడు అని చెప్పి ఒక నమస్కారం చేసుకుంటామట. తన నక్షత్రానికి ఆ రోజు నక్షత్రాన్ని తప్పకుండా తెలుసుకోవడం ద్వారా. అలా మిత్రతార, పరమ మిత్రతార, నక్షత్రం తెలుసుకోవడం ద్వారా నక్షత్రాత్ హరతే పాపం యోగాద్రోగ నివారణం. యోగం చెప్పడం ద్వారా రోగ నివారణ అవుతుంది. కరణాత్ కార్యసిద్ధిష్ట, కరణం చెప్పడం ద్వారా కార్యసిద్ధి అవుతుంది అని పంచాంగమాకర్ణ్యతామని పంచాంగం యొక్క విశిష్టతను చెప్పారు. అలా ఆ పంచాంగ విశిష్టత చెప్పిన తర్వాత ఈరోజు ప్రధానంగా మనకు వేదమూర్తులు నిజంగా రావడం నిజంగా మా భాగ్యంగా భావిస్తూ మా పూర్ణచంద్ర అన్నయ్యను, ఎందుకంటే ప్రతిష్టా సమయంలో కూడా కంచి స్వామివారు, పరమాచార్య స్వామివారు వారికి ఇచ్చినటువంటి కొన్ని నాణాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా నేను ఇంట్లో పెట్టుకోవడం ద్వారా వీటికి నేను పూజించలేను. మరలా భవిష్యత్తులో మా పిల్లవారు చేస్తారు, అయినా కూడా అది శాశ్వతంగా ఉండాలి.
నువ్వు తప్పకుండా రాముడి కింద పెట్టవలసిందిగా అని నాకు ఆ రోజు ప్రేమతో ఇచ్చారు. ఎంతో విలువైనటువంటి పరమాచార్య స్వామి వారంటే నడిచే దేవుడు. అందుకనే మన క్షేత్రము ఇటు శృంగేరి జగద్గురువుల దివ్యానుగ్రహంతో యంత్రము, అదేవిధంగా కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతీ స్వామి మహాస్వామి వారి యొక్క దివ్యానుగ్రహము చేత, శ్రీ 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 విజయేంద్ర సరస్వతీ స్వామి వారి దివ్యానుగ్రహం చేత వైభవంగా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా నిత్యము ఏదో ఒక ఉత్సవం జరుగుతుంది అనడానికి కారణం ఉభయ జగద్గురువుల యొక్క దివ్యానుగ్రహం మాత్రమే. అలా పంచాంగ పఠనాన్ని ప్రారంభం చేయవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ గణేశాయ నమః. నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శ్రీగురుచరణారవిందాభ్యాం నమో నమః. వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండంకరే. ఇది భద్రాచల క్షేత్రం, రామభద్ర క్షేత్రం. వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండంకరే చక్రంచోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలచాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. శ్రీ సీతారామచంద్రస్వామి వారికి. అందరం కూడా ఒకసారి భగవన్నామం చెప్పుకొని అప్పుడు పంచాంగ పఠనం చేసుకుందాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే రామ రామ హరే
హరే హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. బోలో శ్రీ రామభద్ర క్షేత్ర స్థిత శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి జై. శ్రీ విశ్వావసునామ సంవత్సరమునకు జై. ఈ సంవత్సరం పేరు విశ్వావసు. నిన్నటిదాకా క్రోధినామ సంవత్సరం, ఈరోజు విశ్వావసు నామ సంవత్సరం. అంటే చాలా శుభకరమైనటువంటి పేరు విశ్వావసు. అంటే విష్ణు సంబంధమైంది. వ్యాపకమైన ఏ తేజస్సు ఉన్నదో, విశ్వవ్యాపకమైన ఏ తేజస్సు, ఏ చైతన్యము, ఏ ప్రాణశక్తి ఉన్నదో దానిని మనము విష్ణు శబ్దంతో చెప్తామన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. విశ్వవ్యాపకమైనటువంటి ఏ చైతన్యము, తేజస్సు, ఏ ప్రాణశక్తి ఉన్నదో ఆ తేజస్సుని, ఆ శక్తిని, ఆ చైతన్యాన్ని మనం ఏమని పిలుస్తాం? విష్ణు. విష్ణవే నమః. అందుకే విష్ణు సహస్రనామం ఎలా ఉంటుంది? విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. కాబట్టి సర్వం విష్ణుమయం జగత్, సర్వం రామమయం జగత్, సర్వం కృష్ణమయం జగత్, సర్వం శివమయం జగత్. ఓం నమః శివాయ. గురువుగారు చెప్పారు, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. ఇది చాలా ప్రాచీనమైనటువంటి, మన పూర్వీకుల నుంచి మనకు అనూచానంగా వస్తున్నటువంటి ఒక సంప్రదాయబద్ధమైనటువంటి ఒక శ్లోకం. ఒక పంచాంగానికి మహత్తున్నది అని చెప్పినటువంటి ఒక శ్లోకం, ప్రార్థనా శ్లోకంగా చెప్పుకొని మనం పంచాంగ శ్రవణం చేస్తాం. ఎప్పుడైనా, ఏ సంవత్సరమైనా. 100 సంవత్సరాలకు పూర్వం మన పూర్వీకులు ఇదే శ్లోకం చదువుకున్నారు. 100 సంవత్సరాల తర్వాత వచ్చే ముందు తరం వాళ్ళు కూడా ఈ శ్లోకాన్నే చదువుతారు. ఇటువంటి వాటన్నిటినీ కూడా నిత్య నూతనమైనటువంటి శ్లోకములు ఇవి. ఎప్పటికీ కూడా ఎంత యోచన చేసి, ఎంత మీరు తరచి చూస్తే అంత గొప్ప విశేషం ఆ శ్లోకంలో కనబడుతూ ఉంటుంది. దీనికి ఎన్ని పిహెచ్డీలు, ఎన్ని రీసెర్చ్లు చేసినా కూడా దీనికి ఆ పుస్తక భండాగారమే సరిపోదేమో. అటువంటి విశేషమైనటువంటి శ్లోకాలు మన పూర్వీకులు మనకు అందించున్నారు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ సందర్భంలో ఉగాది పర్వదినం మన పూర్వులు మనకి నిర్దేశించి ఉన్నారు. ఉగాది రోజు పొద్దున్నే సూర్యోదయాత్ పూర్వం లేచి మంగళ స్నానం, అభ్యంగన స్నానం చేసి మంచిగా దేవతార్చన చేసుకొని నూతన వస్త్రములు ధరించి ఉగాది పచ్చడి అని షడ్రసోపేతమైనటువంటి ఒక విశేషమైన కలయిక. ఈ ప్రపంచంలో ఎక్కడా ఇటువంటిది లేదు. మీరు ఎక్కడికైనా వెళ్ళి ఉగాది పచ్చడి గురించి అడగండి, ఉందా? ఇవాళ ఎప్పుడో నేను వింటున్న ఒక గరికపాటి వారు చెప్తున్నారు, దీన్ని పచ్చడి అని ఎందుకన్నారు? ఇప్పుడు ఇదొక మిశ్రమం. ఆవకాయ పచ్చడి అంటే అన్నంలో కలుపుకొని తింటాం ఆ పచ్చడి. కానీ ఇదేం పచ్చడి? అటు వేప పువ్వు, ఇటు బెల్లము, ఇటు కొత్త చింతపండు, ఇటు మామిడి, ఇవన్నీ కలిపి మనం ఒక మిశ్రమాన్ని తయారు చేసి షడ్రసోపేతంగా ఒక ఔషధం అది. దాన్ని మనం స్వీకరిస్తున్నాం ఈరోజు. అంటే మన జీవితానికి ఒక పరమార్థాన్ని సూచించేటువంటి ఒక మిశ్రమం. మన జీవితంలో తీపి, పులుపు, కారము, చేదు, ఉప్పు ఇట్లా అన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మీరు సమభావంతో స్వీకరించాలి. ఒక సమబుద్ధి, ఆ సమత్వాన్ని చెప్పేదానికి మన వాళ్ళు ఒక మిశ్రమాన్ని తయారు చేశారు. ఆరోగ్యపరంగా విశేషమైంది.
దాన్ని స్వీకరించాలి. అలానే దేవతార్చన, దేవాలయ సందర్శన చేయాలి. కానీ విధిగా సాయంత్రం ఒక మంచి దేవాలయంలో దైవజ్ఞుడి చేత, మీ పురోహితుడి చేత లేదా ఆచార్యుడి చేత పంచాంగ శ్రవణం చెయ్యండి అని వాళ్ళు నిర్దేశించారు పూర్వం నుంచి. ఇప్పుడంటే ఇంత మనకి టెక్నాలజీ పెరిగి ఇదంతా అవకాశం, లైటు ఇదంతా ఉంది. కానీ పూర్వం వాళ్ళు ఒక దీపం కాంతితో అయినా సరే పంచాంగ శ్రవణం చేసేవాళ్ళు. ఆ ఊరిలో 2-3 సరే ఓ చోట కూర్చొని భగవద్ధ్యాన పురస్సరంగా పంచాంగ శ్రవణం చేశారు. అలా మనం ఈరోజు మనకి అవకాశం లభించింది. నేను ఈరోజు పంచాంగ శ్రవణం చేస్తాను, పంచాంగాన్ని పఠనం చేస్తాను అనేటువంటి ఆ ఉద్దేశంతో రాలేదు. రాముడి యొక్క సంకల్పం, ఆయన యొక్క ఆదేశం, మా ప్రేమపూర్వకమైనటువంటి ఆదేశం అది. పూర్ణన్నయ్య పంచాంగ శ్రవణం పఠనం చేస్తావా అంటే నేను కూడా ఏమీ ఆలోచించకుండా చేస్తాను అని చెప్పాను. కాబట్టి ఆ పంచాంగ పఠనం అనేటువంటి ఈ క్రతువునంతా నడిపించాల్సిన బాధ్యత ఆ రాముడి పాదాల మీద విడిచిపెట్టి నేను ప్రారంభం చేస్తున్నాను. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఈ సంవత్సరానికి నవనాయకులు అని ఉంటారు. అంటే ఓ సంవత్సరాన్ని పాలించటానికి మనకి ఈ గ్రహాలకు ఆ భగవంతుడు ఒక స్థితిని కల్పించారన్నమాట. ఈ గ్రహాలు మీకు తెలిసే ఉంటాయి, నవగ్రహాలు ఉన్నాయి కదా. ఆదిత్యాయ చ, సోమాయ, మంగళాయ, బుధాయ చ, గురు శుక్ర శనిభ్యశ్చ, రాహవే కేతవే నమః. రాహుకేతువులు ఛాయాగ్రహాలని మనం ఒక విధంగా వారికి కొంత ప్రాధాన్యత ఇస్తూ మిగతా 7 గ్రహాలకు కూడా విశేషమైన స్థానాన్ని కల్పించాం. ఈ సంవత్సరము ఆదివారం రోజు ఉగాది ప్రవేశించింది కాబట్టి ఆదివారం రవి కాబట్టి ఈ సంవత్సరానికి రాజువరు సూర్యుడు, సూర్యభగవానుడు. అలానే ఆయన ఏ వాహనం మీద వచ్చారు అనేది కూడా తెలుసుకోవాలి. ఆ వాహనాన్ని బట్టి కూడా మనకి ఆయన ఇచ్చే ఫలితాలు ఉంటాయి. గజవాహనం మీద వచ్చారు సూర్యుడు రాజు, ఆ సూర్యుడు గజవాహనం మీద వచ్చారు. మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి, పూర్వసస్యాధిపతి అపరసస్యాధిపతి అని 2 ఉంటారు. అంటే సస్యమునకు అధిపతి. ఈ మన వ్యవసాయ సంబంధమైన విషయం. పూర్వసస్యాధిపతి గురువు, అపరసస్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, పురోహితుడు గురువు, గ్రామపాలకుడు రవి, గణకుడు శుక్రుడు, దైవజ్ఞుడు రవి, పరీక్షకుడు బుధుడు, పశుపాలకుడు యముడు, స్థానరక్షకుడు యముడు. వర్షములు ఈసారి ఎలా ఉంటాయి అంటే ద్విరాఢకము విశేషంగానే ఉన్నాయని చెబుతున్నారు. వాయువు త్రిరాఢకము. వాయువు కూడా అంటే వాయువు సైక్లోన్స్కి సంబంధం ఉంటుందమ్మా. అంటే వాయు పరివర్తనం, ఉపరితల వాయువు అలా చెప్తూ ఉంటారు కదా మన వాళ్ళు. అవన్నీ కూడా వాటికి వాయువు, అది కూడా విశేషంగానే ఉంది. వాయువు వర్షము 2 కలిసి ఉంటాయి. వాయువు వర్షము 2 కలిసి ఉంటాయి కాబట్టి ఆ రెండింటిని ఒక జతగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరంకి రాజు, మర్చిపోకండి, ఈ సంవత్సరంకి రాజు రవి, సూర్యుడు. కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలి? ఈ సంవత్సరం మనందరికీ మంచిగా ఉండాలంటే రాజుని సంప్రీతి చేసుకోవాలి. రాజు యొక్క అనుగ్రహం పొందితే మిగతా వారి అనుగ్రహం పొందడం అంత కష్టం కాదు. సూర్య సంప్రీతికి మనం ఏం చేయాలి? ఆదిత్య హృదయ పారాయణం, అరుణ పారాయణం, సూర్య నమస్కారాలు. అలానే రాముడు సూర్యవంశస్థుడు, సూర్యవంశస్థుడు కాబట్టి రామ నామం జపించినా, రాముణ్ణి దర్శించినా, రామాలయానికి వెళ్ళినా కూడా సూర్యానుగ్రహం అట్టే వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మనకంతా మేలు జరగాలంటే మొదటిది సూర్య ఉపాసన, సూర్య నమస్కారం, అరుణ పారాయణం పెద్దల ద్వారా చేయించుకోవడం.
సూర్య నమస్కారం మనం 12 నామాలు మిత్రాయ నమః అని ఏవైతే 12 చెప్పారో, మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్య గర్భ మరీచ్యాదిత్య సవిత్ర్యర్క భాస్కరేభ్యో నమో నమః. ఈ 12 నామాలు ప్రతినిత్యం చదువుకోవడం, లేదా ఆదివారమైనా సరే, మనకు మిగతా రోజుల్లో వీలు కాదన్నప్పుడు ఆదివారమైనా సరే సూర్యుడికి ముందుగా నిలబడి సూర్యుడికి నమస్కారం చేస్తూ ఒక రాగి చెంబులో మంచిగా నీరు తీసుకొని సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెట్టి నమస్కారం చేస్తే అందరికీ కూడా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎందుకంటే ఆరోగ్యమే మిగతా అన్నిటికీ మూలం. ధర్మార్థకామ మోక్షానాం ఆరోగ్యం మూలం ఉత్తమం, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. కాబట్టి శరీరం మంచి ఆరోగ్యంగా పటుత్వంగా ఉండాలి అన్నా ఆరోగ్యం కావాలి. ఆరోగ్యంతోనే ధర్మ సాధన. కాబట్టి మనమందరం ఈ సంవత్సరం సూర్యోపాసన ఒక విధిగా సూర్యుడికి నమస్కారం చేయడం ఒక మన హైందవ ధర్మంలో, సనాతన ధర్మంలో ప్రత్యక్షంగా మనకు కనబడేటువంటి దైవం అంటే ఎవరు? సూర్య భగవానుడు. రవిమండల మధ్యస్థం రక్తరక్తాబ్జ సంస్థితం యోగారూఢం జ్ఞానఘనం దత్తాత్రేయమహం భజే. ఏ దేవతనైనా సరే, గణపతి, శివుడు, విష్ణువు, అంబ అంటే శక్తి, అందరినీ కూడా మనం సూర్యబింబమునందు ధ్యానిస్తూ సూర్యబింబంలోనే వారిని మనం ప్రత్యక్షంగా ఉన్నట్లు భావిస్తూ మనం కనుక స్తోత్రం చేస్తే శీఘ్ర ఫలం. మీరు గణపతి ప్రియం, మీకు గణపతి ఇష్టదైవం, గణపతిని మీరు ధ్యానిస్తూ సూర్యమండలంలోనే ప్రార్థన చేయండి, గణపతి వెంటనే కరుణిస్తాట. అట్లా ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి. అటువంటి సూర్యుడు ఈ సంవత్సరానికి రాజు. ఆ దాన్ని మనం ఉపయోగించుకోవాలి, ఆ సూత్రాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ సంవత్సరంలో నవనాయకుల విషయం తెలుసుకున్నాం. రాజు రవి కావడం వల్ల ఉండే ఫలితాలు విశేషంగా చెప్పారు. మంత్రి చంద్రుడు, రవి చంద్రులు ఇద్దరు మిత్రులే కాబట్టి, రవి చంద్రుడు ఇద్దరు మిత్రులే కాబట్టి రాజు మంత్రి మిత్రులైనారనుకోండి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. రాజు మంత్రి ఒకరికొకరికి పడదనుకోండి అడ్మినిస్ట్రేషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా రాజు రవి, మంత్రి చంద్రుడు, సైన్యాధిపతి మళ్ళీ రవ్వే. కాబట్టి సైన్యాధిపతి కాబట్టి సైన్యాధిపతి కూడా సూర్యుడే కావడం వల్ల అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుంది అనేది ఒక విషయం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే మనం చాలా విశేషంగా ఎదురు చూసే విషయం ఏంటంటే, ఈసారి ఎవరికి ఎలా ఉంది అని అనుకుంటూ ఉంటారు. దానికంటే ముందు నేను 2-3 విషయాలు చెప్పి ముందుకెళ్తా. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. ఆ సంవత్సరం పేరు గుర్తుపెట్టుకోండి. రోజు కూడా ఒకసారి అనుకోవాలి, ఇది విశ్వావసునామ సంవత్సరం, ఆ విశ్వావసునామ సంవత్సరానికి నమస్కారం చేస్తున్నా అని అనుకోవాలి. ఎందుకంటే కాలస్వరూపం ఆ పరమేశ్వరుడు. కాలో హి నామ భగవాన్. భగవంతుడు ఎలా ఉంటాడు? కాలస్వరూపంలో ఉంటాడు. కాబట్టి ఆ కాలానికి మనం నమస్కరించి రోజు పొద్దున్నే ముందుకెళ్ళాలి. ఇందాక చెప్పారు కదా, ఈరోజు తిథి ఏమి, వారమేమి, నక్షత్రమేమి, యోగమేమి, కరణమేమి, ఈ విషయాలు తెలుసుకొని ముందుకెళ్తే మనకు శ్రేయోదాయకంగా ఉంటుంది. అది ఆ రోజు నాకు విపత్తారా, భయపడకూడదు. ఆ విపత్తారైతే మనకేం విపత్తు కాదు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని ఒక 3 సార్లు చదువుకొని మనం ముందుకు వెళ్ళామనుకోండి, ఏ విపత్తారా ఏ ప్రత్యక్తారా అనే ధనతారలు కూడా తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. ఓ లక్ష్మీపతే, హే శ్రీ మహావిష్ణు, నీ పాదపద్మములో నేను స్మరించి ముందుకెళ్తున్నాను స్వామి. శ్రీరామ శరణం మమ అనుకుంటున్నాను, నాకంతా మేలు జరగాలి స్వామి అంటూ ఉంటే అంతా మనకు మేలే. రాముని వారము మాకేల విచారము. కాబట్టి అలా ఈసారి మనకి
మొన్న మహాకుంభమేళా ఇవన్నీ అయ్యాయి, అందరూ వెళ్ళలేకపోయారు. చాలామంది వెళ్ళారు, కోటాను కోట్ల మంది వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ధన్యులు, వెళ్ళని వాళ్ళు కూడా ధన్యులే. ఎందుకు? వాళ్ళని చూశాంగా కాబట్టి. దర్శనాత్ పుణ్యం. కాబట్టి ఈసారి సరస్వతీ నది పుష్కరం వస్తుంది. ఈసారి మనకు సరస్వతీ నది పుష్కరం అంటే గురువు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు. ఆయన మే 14 ఆ సమయానికి మిథున రాశిలోకి వెళ్తున్నారు. మిథున రాశిలోకి వెళ్ళిన తర్వాత సరస్వతీ నదికి పుష్కరం. మొత్తం 33 కోట్ల మంది దేవతలు ఆ గురువుని అనుసరించి ఆ తీర్థజలంలో వాసం చేస్తారు. కాబట్టి సరస్వతీ నదిలో స్నానం చేయటం విశేషం. అయితే బదరీలో ఉన్నది సరస్వతి నది అసలు, కానీ సరస్వతీ నది అంతర్వాహిని. సరస్వతీ నది అంతర్వాహిని, జ్ఞానస్వరూపం. అందుకని మన కాళేశ్వరంలో కూడా ఉన్నది. కాళేశ్వరంలో కూడా అంతర్వాహినిగా సరస్వతి ఉన్నది. ఈసారి అక్కడ కూడా సరస్వతీ నది పుష్కరాలు మనం నిర్వహించుకుంటున్నాం. యథాయోగ్యంగా యథావకాశంగా అందరూ కూడా అవకాశం ఉన్నట్లుగా ఎవరెవరు వారి యొక్క వయోధర్మాన్ని అనుసరించి సరస్వతీ నది పుష్కర స్నానం చేయవచ్చు. అది సంవత్సరంలో చేయదగ్గ పనులు. ప్రతి సంవత్సరం గురువు మారినప్పుడల్లా ఒక్కొక్క నదికి పుష్కరం వస్తూ ఉంటుంది. అది విశేషమైంది. తర్వాత చాలామంది అడుగుతుంటారు, ఈ మాసం మంచిదా, ఈ రోజు మంచిదా, మూఢాలు ఏమైనా వచ్చాయా, పనులు చేసుకోవచ్చా, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా, అవి చేసుకోవచ్చా అంటుంటారు. మనకి 2 రకాల మూఢాలు వస్తుంటాయి ప్రతి సంవత్సరం కూడా. గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి అని వస్తూ ఉంటాయి. ఈసారి గురుమౌఢ్యమి జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి సోమవారం అంటే 9-6 జూన్, 6 అంటే జూన్ 2025 నుండి ఆషాఢ శుద్ధ చతుర్దశి వరకు, అంటే సుమారు 9-8 ఒక నెల పాటు, ఒక నెల పాటు, నెల 2 నెలలు 2 మాసాలు 9-6 నుంచి 9-8 వరకు, జూన్ నుంచి ఆగస్టు వరకు గురుమౌఢ్యమి. అదొకటి గుర్తుపెట్టుకోవాలంటే శుభకార్యాలు చేసుకునే వాళ్ళకి మా ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నాయనో అది ఉంటాయి కదా, వాళ్ళు ఫస్ట్ చూసుకునేది ఏంటంటే మూఢాలు. తర్వాత శుక్రమౌఢ్యమి, ఇది చాలా పెద్దగా వచ్చింది ఈసారి. విశ్వావసునామ సంవత్సర మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి నుండి 26/11/2025 నుండి మాఘ బహుళ అమావాస్య అంటే 17-2 జనవరి ఫిబ్రవరి మొత్తం మాఘమాసం అంతా కూడా మార్గశీర్ష మాసం, పుష్యమాసం, మాఘం. పుష్యమాసం శూన్యమాసం అని అనుకున్నా, మాఘమాసంలో విశేషంగా జరుగుతాయి. కాబట్టి ఈసారి మాఘమాసంలో మనకు కార్యక్రమాలు చేసుకునే అవకాశం లేదు. అటువంటప్పుడు ఏం చేయాలి అంటే ఇటువంటి క్షేత్రాల్లో కోటి కుంకుమార్చన, కోటి రామనామ జపం ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే ఆ కాలం కలిసి వస్తుంది. విశేషమైన జపం, విశేషమైన సత్సంగం అవి చేసుకోవాలన్నమాట. మూఢాలు వచ్చినాయి కదా అని మూఢంగా ఇంట్లో కూర్చోవడం కాదు, వాటిని మనం సద్వినియోగపరచుకోవాలి. దానికి కూడా మనకి ఉపయోగపడుతుంది ఇది. తర్వాత 2 గ్రహణాలు ఉన్నాయి ఈసారి. 2 కూడా చంద్ర సంబంధమైన గ్రహణాలే. ఒకటి భాద్రపద మాసం పూర్ణిమ రోజు, రెండవది ఫాల్గుణ మాసం పూర్ణిమ రోజు. అవి 2 ఉన్నాయి. అవి 2 కూడా కనపడతాయి మన దగ్గర. అవి ఆచరించదగినవే. వాటి విశేషాలన్నీ కూడా ఆయా సందర్భాల్లో ఆ గ్రహణ సంబంధంలో మనం తెలుసుకుంటాం. అది విషయం. తర్వాత మనకి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 20. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇవి 27 నక్షత్రాలు. ఈ నక్షత్రాల వాళ్ళకి మన వాళ్ళు కందాయములని చెప్తుంటారు. కందాయములు అంటే సంఖ్యలు చెప్తుంటారు.
1 0 1 0 1 2 ఇట్లా ఉంటాయి. అయితే నేను ముందు దాని విశేషం చెప్పి ఇవి కందాయము అంటే ఆకాశములో ఉండేటువంటి నక్షత్రములు భూమి యందు ఉండేటువంటి మనుష్యులకు ఇచ్చేటువంటి ఫలితములు. ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రములు భూమి యందు ఉండే మనుష్యులకు ఇచ్చేటువంటి ఫలితములను ఏమన్నారు? కందాయములు అన్నారు. అయితే ఇది 3 రకాలు, 3 చెప్తూ ఉంటాము అన్నమాట, 3 సంఖ్యలుగా. అది దాన్ని ఎలా సంవత్సరాన్ని 3గా 4 మాసాలు 4 మాసాలు 4 మాసాలు, మొదటి 4 మాసాలకు సంఖ్య, మధ్యలో 1, తర్వాత 1, 3 0 1 అట్లా వచ్చింది. మధ్యలో 0 లేదా 0 అసలు లేదు అట్లా. ఇప్పుడు మొదట 0 వస్తే మహావ్యాధి, మధ్యలో వస్తే మనోవ్యధ, అంత్యంలో 0 ఉంటే అల్పఫలం. బేసి సంఖ్య ధనలాభం, సరి సంఖ్య సామాన్య ఫలం. 3 కందాయములు కనుక ఏకం చేసి 3 చేత భాగించినట్లయితే 1 వస్తే లాభం, 2 వస్తే సమం, 3 వస్తే అల్పఫలం. ఇట్లా ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. నేను చదివేస్తాను, మీరు వినండి. తర్వాత విశేషంగా ఏదైనా కావాలంటే మన ఆచార్యుల వాళ్ళని సంప్రదించి తెలుసుకోవచ్చు. అయితే ఇవెందుకు చెప్పడం అంటే కేవలం ఒక అవేర్నెస్ కోసం, మనకి ఇట్లా ఉంది, మనం జాగ్రత్త పడాలి అంతే తప్ప ఇది వినగా అయ్యో నాకు ఇట్లా వచ్చేసిందే, ముందు 0 వచ్చిందే, మధ్యలో 0 వచ్చిందే. అన్నిటికొకటే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యొక్క శ్లోకం చాలండి జీవితాన్ని ఉద్ధరించడానికి. ఇది మహామంత్రం. ఒక సందర్భంలో నేను చూసా, ఒక మహానుభావుడు, తపస్వి, మహా గొప్ప పీఠానికి పీఠాధిపతి. ఆయన దగ్గరికి ఒక ఆవిడ పాపం చాలా భక్తితో సేవ చేస్తూ, అయ్యా నాకు ఉపదేశం చేయండి స్వామి, ఇప్పుడే కాదమ్మా చేస్తాను, ఇంకా సమయం రావాలి అని ఆయన. ఇలా నేను చాలాసార్లు నా ముందే ఇది జరిగింది. చివరికి ఒక మంచి రోజు ఆ స్వామివారు ఏమన్నారంటే, అమ్మా నీకు ఇప్పుడు మంచి సమయం కలిసి వచ్చింది, నీకు ఉపదేశం చేస్తామా అన్నారు. ఆమె కూడా చాలా ఏం చెప్తారో, ఏ బీజమంత్రం చెప్తారో ఏంటో. ఆవిడ బాగా చదువుకుందే, సామాన్యురాలు ఏం కాదు. ఏం చెప్తారు స్వామివారు? చాలా గొప్ప మంత్రమై ఉంటుంది ఇది, కనుక నేను జపం చేసినట్లయితే ఇక తిరుగులేదు నాకు. ఆయన అన్నారు, ఒక పేపరు పెన్ను పట్టుకుని రామ్మా, నేను చెప్తాను రాసుకోమ్మా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని చెప్పారు ఆయన. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఇది నేను చిన్నప్పటి నుంచి చదువుతున్నాను స్వామి శ్లోకం. ఇది చిన్నప్పటి నుంచి కొన్ని 100 సార్లు 1000 సార్లు చదువుంటా, ఇప్పుడు లక్షలైందేమో తెలియదు స్వామి, నాకు ఇది ఇప్పుడు మీరు ఉపదేశం చేస్తున్నారా? అవునమ్మా, ఇప్పుడు ఉపదేశం చేస్తున్నా. ఇన్నిసార్లు చదివింది ఒకటైతే ఇప్పుడు నువ్వు చదువుతావు కదా, అప్పటి వరకు అది శ్లోకంగా ఉండింది, ఇప్పుడు మహామంత్రం అయిపోయింది. అది నువ్వు అది పారాయణ చేయి, జపం చేయి, ఇంత సంఖ్యని పెట్టుకో, రోజుకి ఇంత జపం చేస్తాను అనుకో. అది నీకు ఏ ఫలితాన్ని కోరుతావో, ఏ సిద్ధిని కోరుతావో, ఎవరికి ఏం కావాలి, మంచి జరగాలని కోరుకుంటావో వారందరికీ కూడా మంచి జరుగుతుందమ్మా. ఇంతకంటే వేరే మంత్రం లేదమ్మా. రామనామాన్ని మించి, రామ మంత్రాన్ని మించి ఇంకో మంత్రం లేదయ్యా. కోటాను కోట్ల మంత్రాలన్నిటికీ కూడా సారం రామా. రామ 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 రామ. అందరు అనండి, రామ 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 రామ. అశ్విని నక్షత్రం, ఇక్కడ మీ అందరికీ మీ నక్షత్రాలు తెలిసి ఉంటాయి అనుకుంటా. అశ్విని నక్షత్రం 301, భరణి నక్షత్రం 614,
కృత్తికా నక్షత్రం 1, 2, 2. రోహిణీ నక్షత్రం 4, 0, 0. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి రోహిణీ నక్షత్రం. మృగశిరా నక్షత్రం 7, 1, 3. ఆర్ద్రా నక్షత్రం 2, 2, 1. పునర్వసు నక్షత్రం 5, 0, 4. పుష్యమి నక్షత్రం 0, 1, 2. ఆశ్లేష నక్షత్రం 3, 2, 0. మఖా నక్షత్రం 6, 0, 3. పుబ్బ అంటూ ఉంటారు. పూర్వ ఫల్గుణి నక్షత్రం 1, 1, 1. ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉత్తరా నక్షత్రం అంటూ ఉంటారు 4, 2, 4. హస్తా నక్షత్రం 7, 2, 0. చిత్రా నక్షత్రం 2, 1, 0. స్వాతి నక్షత్రం 5, 2, 3. విశాఖ నక్షత్రం 0, 0, 1. అనురాధ నక్షత్రం 3, 1, 4. జ్యేష్ఠ నక్షత్రం 6, 2, 2. మూలా నక్షత్రం 1, 0, 0. పూర్వాషాఢ నక్షత్రం 4, 1, 3. ఉత్తరాషాఢ నక్షత్రం 7, 2, 1. శ్రవణ నక్షత్రం 2, 0, 4. ధనిష్ఠా నక్షత్రం 5, 1, 2. శతభిషం 0, 2, 0. పూర్వాభాద్ర 3, 0, 3. ఉత్తరాభాద్ర 6, 1, 1. రేవతి నక్షత్రం 1, 2, 4. ఇందులో మనం 2, 2 సున్నాలు వచ్చినవి ఏవి అంటే రోహిణీ నక్షత్రం, తర్వాత పుష్యమికి 1 0 వచ్చింది, విశాఖ నక్షత్రం, మూలా నక్షత్రం. ఇవి ఈ 3 నక్షత్రాలు కొద్దిగా జపదానాదులు దేవతార్చన అట్లాంటివి కొన్ని చెప్తారు, అవి చేసుకుంటే మంచిది. ఆదాయ వ్యయం రాజావమానం ఇవి మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఆదాయం అనగానే మనం ఎంత సంపాదిస్తాము ఎంత ఖర్చు పెడతామనే కాకుండా అది మనకు ఓవరాల్గా ఎలా ఉంటుంది అనే ఒక సూచన. మేషం వాళ్ళు 2 ఆదాయం 14 వ్యయం. మేషరాశి వాళ్ళు 2 ఆదాయం 14 వ్యయం. వృషభ రాశి వాళ్ళు 11 ఆదాయం 5 వ్యయం. మిథునం 14, 2. కర్కాటకం 5, 2. సింహం 11, 11. కన్యా 14, 2. తుల 11, 5. వృశ్చికం 2, 14. ధనుస్సు 5, 5. మకరం 8, 14. కుంభం 8, 14. మీనం 5, 5. మొత్తం అందరిది కలిపి చూస్తే, అందరిది ఒక సమూహంగా ఒక సంఘంగా చూస్తే ఆదాయం 99 అయితే వ్యయం 93. ఒక రకంగా సాంఘికంగా సంఘపరంగా చూస్తే లాభంలో నడుస్తుంటుందన్నమాట. జీడిపి ఏదో అంటుంటారు కదా, అట్లా. అది రాజపూజ్యం రాజావమానం. మేషరాశి వాళ్ళు 12 రాశులు కదా, మేషం, వృషభం, మిథునం. మేషం 5, 7. మొదట పూజ్యం, తర్వాత అవమానం, రెండోది అవమానం. మేషం 5, 7. వృషభం 1, 3. మిథునం 4, 3. కర్కాటకం 7, 5. అంటే ఒక చోటికి వెళ్ళినప్పుడు మనకు జయమయ్యేటువంటి అవకాశం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుందన్నమాట. మనం ఏదైనా పని మీద పోతూ ఉన్నప్పుడు మనకి ఏదైనా విషయంలో సిద్ధించాలంటే ఓ కర్కాటక రాశి వాడిని పక్కన పెట్టుకొని వెళ్ళామనుకోండి, పని అవుతుందన్నమాట. అది అట్లా ఉపయోగపడతాయి. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అంటారు వీటిని. ఎవరికైతే బాగా యోగం ఉందో వాళ్ళని మనం ముందు పెట్టుకొని వెళ్ళాలి, వెళ్తే పనులు అవుతాయి. ఉంటారు కదా, లేదా ఫ్రెండ్స్ ఉంటారు. కాబట్టి అందరికీ కూడా మనం వాళ్ళ యొక్క నక్షత్రాలు రాశులు తెలుసుంటే మంచిది. అది ఇప్పుడు ఒక ఇద్దరు వెళ్ళారు, ఇటు లైన్ ఎక్కువ ఉంది, లేడీస్ తక్కువ ఉంది, లేడీస్ని పంపిస్తాం కదా, ఆ మాదిరి అట్లా దాన్ని సరి చేసుకోవడానికి ఉపయోగపడేదానికి ఇది మన పెద్దలు సూచించినటువంటి ఒక చిన్న మార్గం. సింహం 5, 6. కన్యారాశి 6, 6.
తులారాశి 2 2, వృశ్చికం 5 2, ధనుస్సు 1 5, మకరం 4 5, కుంభం 7 5, మీనం 3 1. ఇలా ఉంది కాబట్టి దీన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు రాశి ఫలాలు కూడా ఎలా ఉంటాయి అనేది కదా. ఇప్పుడు కందాయాలు, ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, రాజావమానాలు చెప్పాము ఆయా రాశులకు నక్షత్రాల కంటే. అవే ఫలితాలు రాశి ఫలాల్లో ఉంటాయి. అవి కొద్దిగా క్లుప్తంగా మనం మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది అది మనం చూసుకుందాం క్లుప్తంగా, చాలా క్లుప్తంగా. ఈ మేషరాశి వాళ్ళకి గురువు వత్సరాది అంటే వత్సరాది అంటే ఇవాళ నుండి 14/5/2025 2లో ఉండటం వల్ల ధనలాభం, మనస్సౌఖ్యం, కీర్తి, సత్ప్రవర్తనం, కార్యజయం ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆయన 15/5/2025 నుండి 18/10/2025 వరకు, మళ్ళీ 6/12/2025 నుండి వత్సరాంతం 3లో అంటే మిథున రాశిలోకి మారుతున్నాడు కదా. మేషరాశి వాళ్ళకి చూసుకుంటే 3వ స్థానానికి వస్తాడు ఆయన. దానివల్ల మిత్ర వియోగం, జీవన భంగం, శ్రమ, బంధు విరోధం ఇట్లాంటివి కొన్ని జరుగుతుంటాయి. అంటే ఈ గతులు ఇవన్నీ కూడా ఈ రాశుల్లో ఆ గ్రహాలు మారడం వల్ల. ఇప్పుడు గురువు ప్రస్తుతం ఎక్కడున్నారు? వృషభంలో ఉన్నారు. ఆయన ఇప్పుడు మే మాసంలో 14వ తారీఖు ఆ ప్రాంతానికి మిథునంలోకి వస్తారు. అయితే ఈ మిథునంలోకి వచ్చినా కూడా ఈసారి గురువు అతిచారం అనేటువంటి ఒక యోగం ఉన్నది. గురువు ఒక స్థానానికి వచ్చేసి ఒక సంవత్సరం పాటు ఉంటారు. కానీ ఈసారి గురువు వృషభం నుంచి మిథునానికి వచ్చి, మిథునం నుంచి కర్కాటకానికి వెళ్ళి, కర్కాటకంలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ మిథునానికి వస్తున్నారన్నమాట. ఇటువంటి ఈ గ్రహగతిని ఏమన్నారు? అతిచారం అన్నారన్నమాట. ఈ మనకుండేటువంటి అన్ని డే టు డే ఈ గ్రహగతులన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే ప్రధానంగా గురుగ్రహం, శని, రవి అయితే మాసం మారుతూ ఉంటారు. మేషం నెక్స్ట్ మంత్లోకి వచ్చి వృషభంలోకి వస్తారు. ఆ తర్వాత మారుతూ ఉంటారు, నెల మారుతూ ఉంటారు. శనైశ్చరుడు ఉన్నాడు అనుకోండి, మారుతూ ఉంటారు. అలా మారడాన్ని రవి సంక్రమణం అంటూ ఉంటారు. మేష సంక్రమణం, వృషభ సంక్రమణం. అలా గురువు అలా సంవత్సరానికి ఒకసారి మారుతారు. రవి నెల మారుతూ ఉంటారు. చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటాడు. ఆయన 2.5 డేస్కి ఒకసారి. ఇవాళ ఇక్కడ ఉన్నారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ రాశిలోకి వెళ్ళిపోతారు. అలా కుజుడు కూడా అంతే, 1 నెల 15 రోజుల పాటు 45 డేస్ ఏమో అలా మారుతూ ఉంటారు. శనైశ్చరుడు ఆయన ఒక రాశిలోకి వచ్చారంటే 2.5 సంవత్సరాల పాటు అక్కడే ఉంటారు. అందుకనే మందగతి కలిగిన వాడు కాబట్టి మందేశ్వరుడు అని మీరు పేరు విన్నారా? మందేశ్వరుడు అని శని భగవానుడు ఉన్నటువంటి ప్లేసు మన ఆంధ్రాలో ఉంది, తూర్పుగోదావరిలో జిల్లాలో. మందంగా వెళ్తూ ఉంటాడన్నమాట. శనై చరతి, అందుకని శనైశ్చర. శనై అంటే కొద్దిగా అలా 2.5 సంవత్సరాలు ఆయన టైం ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి మెల్లిగా వెళ్తాడనమాట. కానీ ఫలితాన్ని చాలా తీవ్రంగా ఇస్తాడు. సాడే సాతి శని అంటుంటారు. అంటే 7.5 సంవత్సరముల శని. ఎలా? ఇప్పుడు మనది మేషరాశి అనుకోండి. మేషరాశికి ముందున్న రాశి మీనం, మేషంకి తర్వాత ఉన్న రాశి వృషభం. అంటే మేషరాశి వాళ్ళకి శని మీనంలోకి వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే వృషభాన్ని విడిచిపెట్టేంతవరకు 7.5 సంవత్సరములు ఏదైతే సమయం ఉందో శని ప్రభావాన్ని చూపిస్తాడనమాట. వెనక, ముందు, మధ్య ఇలా ప్రభావాన్ని చూపించేదాన్ని ఏల్నాటి శని, సాడే సాతి శని అంటూ ఉంటారు. శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటారు. అలా ఒక్కొక్క గ్రహానికి ఒక రాశిలో ఉండడానికి కొంత సమయం ఉన్నది. అలానే రాహుకేతువులు 18 మాసాల పాటు ఉంటారు. ఈ గ్రహ గతుల్ని బట్టి మన ఈ చెప్పేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో
అవి చెప్పబడి ఉంటాయి. కాబట్టి నేను విశేషంగా వీటిని అంత డెప్త్లో చెప్పాల్సిన అవసరం లేదు, సూక్ష్మంగా చెప్తున్నా. ఈ సంవత్సరం మేషరాశి వాళ్లకు వీళ్ళు చేయాల్సింది ఒకటే. ఈ రాశి వాళ్ళు శని కేతువు ఈ 2 గ్రహాలకు సంబంధించి జపాలు మంచిగా ఆచరించి లేదా నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఈ గురు శని కేతువులు మేషరాశి వాళ్ళు గురు శని కేతువు వీటికి సంబంధించిన ఆ శ్లోకాలు చదువుకుంటూ ప్రదక్షిణ చేసినట్లయితే వాళ్ళకు విశేషంగా బాగుంటుంది. ఈ వృషభ రాశి వాళ్ళకు కూడా పెద్దగా ఇబ్బందికరమైనవి ఏమీ లేవు, కానీ ఈ రాశి వాళ్ళు కూడా విశేషంగా చేయాల్సింది కేతుగ్రహాన్ని. కేతుగ్రహ గణపతి, కేతుగ్రహానికి అధిష్టాన దేవత గణపతి. కాబట్టి గణపతి దేవాలయం, గణపతి అర్చన, సంకష్టహర చతుర్థి వ్రత దీక్ష, కేతుగ్రహ జపం, దానం ఇత్యాది చేసినట్లయితే వృషభ రాశి వాళ్ళకి విశేషంగా మేలు. మిథున రాశి వాళ్లకు గురువు వాళ్ళ రాశిలోకే వస్తున్నాడు, మిథునంలోకే వస్తున్నాడు కాబట్టి జన్మ గురువు అవుతాడు ఆయన. ఆ గురు రాహు జపాలు ఆచరించి గురువుకి విశేషంగా చేయాల్సిన దానం శనగలు. గురువుకి మనం చేయాల్సిన ఒక్కొక్క రాశి గ్రహానికి ఒక్కొక్క ధాన్యం ఉన్నది, నవధాన్యాలు అన్నారు వాటిని. సూర్యుడికైతే గోధుమలు, చంద్రుడికైతే బియ్యం, అలానే కుజుడికైతే కందులు, ఇట్లా కందిపప్పు అలా చెప్పారు. ఈ దానాలు చేస్తూ రాహుకైతే మినుములు. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు గురు రాహు జపాలు శనగలు మినుములు దానము చేసినట్లయితే విశేషంగా ఉంటుంది వాళ్ళకి. జయ గురుదేవ దత్త. అలానే కర్కాటక రాశి వాళ్ళు గురు రాహువులు, వీళ్ళకు కూడా గురు రాహు జపాలు శనగలు మినుములు దానాలు ఇవి చేస్తే వాళ్ళకి శుభం కలుగుతుంది. తర్వాత సింహరాశి వాళ్ళు, సింహరాశి వాళ్లకు వాళ్ళ రాశ్యాధిపతే ఈ సంవత్సరానికి రాజు. సింహస్యాధిపతి సూర్య, ఆ సూర్యుడే ఈ రాశివారు శనికి రాహుకి కేతువుకి జపాలు ఆచరించడం, శనికి తైలాభిషేకం, అలానే నల్లటి నువ్వులు ఇనుము ఇట్లాంటివి దానం చేయటం, రాహుకి సంబంధించి మినుములు, దుర్గాదేవి ఉపాసన, చండీ పారాయణ, చండీ హోమం, కేతువుకి సంబంధించి ఉలవలు ఇట్లాంటివి దానం చేసినట్లయితే విశేష శుభాలు వాళ్ళకు కలుగుతాయి. తర్వాత కన్యారాశి వారికి గురు శని కేతువుల జపాలు శనగలు నల్ల నువ్వులు ఉలవలు దానాలు ఇవ్వటం, అలానే తులారాశి వారికి రాహు గ్రహ సంబంధమైన జపం చేయించుకోవటం, రాహు సంబంధమైన దానాలు చేయటం వాళ్ళకి విశేషమైన ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక రాశి వారికి గురు రాహు గ్రహముల శాంతికి, గురు రాహు మీరు మొత్తం చూస్తే మనం గురు రాహువుల మీద కేంద్రీకృతమై ఉంది, గురు రాహువుల మీద మొత్తం అంతా కూడా. గురు రాహు గ్రహముల శాంతికి జపాలు ఆచరించటం, అలానే వారికి సంబంధించినటువంటి ధాన్యము దానం ఇవ్వటం. ఈ దానం ఇవ్వటం అనేది ఒకసారి ఇచ్చేసి మొత్తం సంవత్సరం అంతా శుభ ఫలితాలు కలగాలని అనుకోవద్దండి. అవి మనం తరచూ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే మన శరీర బరువుని బట్టి కూడా ఆ గ్రహ దోషాలు నివృత్తి జరగడానికి అంత ధాన్యం దానం చేయాల్సి ఉంటుంది. తులాభారం అనేది ఎందుకు పెట్టారు? ఇప్పుడు మనం గుళ్ళకి వెళ్తుంటాం, తిరుమలలో తులాభారం అంటూ ఉంటారు. ఎందుకది అంటే ఆ ఎత్తు ధనం కానీ ధాన్యం కానీ దానం చేయాలి. చేస్తే ఈ నక్షత్ర మండలం ఏ ప్రభావాన్ని శరీరంపై చూపిస్తుందో ఆ ప్రభావం పోతుందన్నమాట, శుభం కలుగుతుంది. కాబట్టి అలా చేస్తూ ఉంటారు. అంత ఒకేసారి 80 కిలోలు మినుములు దానం చేయండి అంటే చేయలేరు కదా, భయపడిపోతారు. ఆ మినుములు అమ్మో అని కదా. అసలే
కాబట్టి దాన్ని తరచుగా అప్పుడప్పుడు ఎప్పుడు యథాయోగ్యంగా శక్తిగా చేస్తూ ఉండమని చెప్పి శాస్త్రం. కాబట్టి అలా ధనురాశి వాళ్ళు శని కేతు గ్రహములకు సంబంధించి శాంతి జరిపించుకోవాలి. నల్ల నువ్వులు ఉలవలు ఇట్లాంటివి దానం చేసినట్లయితే మంచిది. మకర రాశి వాళ్ళకి గురు కేతు గ్రహముల శాంతికి జపాలు చేయాలి, ఆ గ్రహ సంబంధమైన దానాలు చేయాలి. అలానే కుంభరాశి వారికి సంబంధించి శని రాహు కేతు, అంటే ఈ శని రాహు కేతు అంటే ఈ సంవత్సరంలో ఒక కాలసర్పయోగం అని ఉన్నది. ఈ సంవత్సరానికి కొన్ని నెలల పాటు ఏమైందంటే, ఇప్పుడు ఈ చైత్రం వైశాఖంలో అయితే పూర్తిగా ఈ గ్రహాలు అన్నీ కూడా రాహుకేతుల మధ్య వచ్చాయన్నమాట. ఇప్పుడు షడ్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి చాలా మీరు ఆ యూట్యూబ్లలో అక్కడిక్కడంతా భయపెడుతున్నారు కదా. భయపడాల్సింది ఏం లేదు, అంత ఏం లేదు అక్కడ. హైపు ఏదో భయపెట్టేసి ఇచ్చేయండి అజ్జేయండి, ఏం చేయకండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనసుకు బాధ కలిగిందా, ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఉండండి, అంతే శ్రీరామ రక్ష. కాబట్టి అలా చెప్పబడింది. మీనరాశి వాళ్ళకి, ఈ మీనరాశి వాళ్ళు రవి, కుజ, గురు, శని, రాహు, కేతు, ఈ మీనరాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం అన్ని రాశుల్లోకి కూడా మనం గుర్తించాల్సింది ఎవరు? మీనరాశి వాళ్ళు. రవి, కుజ, గురు, శని, రాహు, కేతు, మొత్తం అన్ని గ్రహాలు వచ్చినాయా? ఒక చంద్రుడు రాలేదేమో. 1 2 3 4 5 6 కాబట్టి మీనరాశి వాళ్ళ మటుకు ఇలా జాగ్రత్తగా చేసుకోవాలి. నవగ్రహాలు ఏవైతే చెబుతూ ఉంటారో, జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం దధిశంఖతుషారాభం క్షీరార్ణవసముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ప్రియంగుకళికాశ్యామం రూపే ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. కాబట్టి ఈ 9 శ్లోకాలు అందరూ కంఠోపాఠంగా నేర్చుకొని, ఇది వ్యాసుడు చెప్పినటువంటిది. ఈ 9 శ్లోకాలు కూడా వ్యాసుడు చెప్పినటువంటి శ్లోకాలు. ఇవి కేవలం పొద్దున్నే చదవాలని ఏం లేదు. రాత్రౌ శయనాత్ పూర్వం కూడా ఈ శ్లోకాలు చదువుకొని పడుకుంటే దుస్వప్న దోషాలు ఉండవు. అసలు దుస్వప్నాలు రావు, మంచి నిద్ర పడుతుంది. ఎవరికైతే నిద్ర పట్టట్లేదు అంటారో వాళ్ళు ఈ 9 శ్లోకాలు చదువుకొని ప్రయత్నం చేయండి, మంచి నిద్ర పడుతుంది వాళ్ళకి. ఈ 9 శ్లోకాలకు అంత పవర్ ఉంది. వ్యాసుడు వ్యాసముఖోద్గీతం అనుంది శ్లోకంలో కింద. కాబట్టి ఈ సందర్భంలో విశ్వావసునామ సంవత్సరం అందరి యందు కూడా ఈ నవగ్రహముల యొక్క అనుగ్రహం కలగాలి, ప్రతికూలతలు తొలగాలి. అటువంటి ప్రతికూలతలన్నిటినీ కూడా నిర్మూలించి మనకు సకల శ్రేయస్సులను ప్రేయస్సులను ఆ రామచంద్రుడు, సీతారామచంద్రుడు లక్ష్మణ సమేతుడు ఇక్కడ వేంచేసి ఉన్నాడు, ఆయన మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఈ పంచాంగ శ్రవణం అంటే నేను చాలా క్లుప్తంగా చెప్పా. ఏంటంటే ఒక సూచనప్రాయంగా చెప్పా, ఒక స్కెచ్ లాగా. ఇంకా డెప్త్లో వెళ్ళి ఒక ఎక్స్టెంపోర్గా మాట్లాడి చెప్పాలి అంటే అంత అవసరం లేదు. మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవి.
ఇవన్నీ కూడా మనం కొద్దిగా కొద్దిగా కణశః క్రమశశ్చైవ విద్యామర్థంచ సాధయేత్. కొద్దిగా కొద్దిగా క్రమక్రమంగా మనం సాధన చేయాలి, పుణ్యాన్ని సంపాదించాలి. ఒకేసారి కోటి పారాయణ చేయలేకపోతే రోజుకు 108 సార్లు చేస్తూ చేస్తూ ఈ జీవితంలో ఒకసారి కోటి అయిపోతుంది అది. కాబట్టి అష్టోత్తర శతం, సహస్రం ఇవన్నీ పెట్టారు మనకి, అయుతం, ఇలా రకరకాలుగా పెట్టారు. మనకి ఎంత శక్తి ఉందో, ఎంత మేరకు చేయగలమో అంత చేయాలి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అని చెప్పారు. అలానే అన్నిటికంటే సులభమైనటువంటి తరణోపాయం అంటే తరుణోపాయం అంటే తరించేదానికి ఉపాయం హనుమాన్ చాలీసా. ఆ హనుమాన్ చాలీసాని మించి తులసీదాసు ఆయన అనుగ్రహించినటువంటి మొత్తం రామాయణం యొక్క అష్టాదశ పురాణముల యొక్క సారాంశంగా దాన్ని చెప్తూ ఉన్నారు. మనకి పైకి కనబడేటువంటి హనుమాన్ చాలీసా ఒక కథ రూపంలో కనబడుతుందేమో కానీ ఎంతో నిగూఢమైనటువంటి తాత్వికమైనటువంటి రహస్యమైనటువంటి ఒక శక్తి అర్థం అందులో ఉందని చెప్పి మహాత్ములంతా దాని గురించి చెప్తూ ఉన్నారు. రామరసాయన తుమ్హరే పాసా సదా రోహో రఘుపతికే దాసా. ఈ రామరసాయనం అంటే ఏమిటి? రామరసాయన తుమ్హరే పాసా సదా రోహో రఘుపతికే దాసా. तुम्हारे भजन राम को पावई जन्म जन्म के दुख बिसरावई. अंतकाल रघुपति पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई. और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई. हनुमत से सर्व सुख करई. संकट कटई मिटई सब पीरा जो सिमिरई हनुमत बलवीरा. जय 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 हनुमान गोसाई. जय 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 हनुमान गोसाई. कृपा करह गुरुदेव देवकी नाई. यह शतवार पाठ कर कोई छूट ही बंदी महासुख होई. मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम. स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीं महिषाः. गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं. लोकाः समस्ताः सुखिनो भवन्तु. जय श्री राम, जय श्री राम, जय श्री राम. जय श्री राम. धर्मस्य विजयोस्तु, अधर्मस्य नाशोस्तु, विश्वस्य कल्याणमस्तु. प्राणिषु सद्भावनास्तु, प्राणिषु सद्भावनास्तु. गवां संरक्षणमस्तु. संस्कृतस्य अभिवृद्धिरस्तु. हर नमः पार्वतीपतये हर हर महादेव हर. అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు మళ్ళీ ఒకసారి చెబుతూ ఆ శ్రీరాముని యొక్క పరిపూర్ణమైన కృపా విశేషములు అనుగ్రహం ఈ సమస్త విశ్వంపై ఉండాలని ప్రార్థిస్తూ ఇక్కడ ముగిస్తున్నాను. అందరికీ కూడా శ్రేయస్సు, అందరికీ కూడా శ్రేయస్సు, అందరికీ కూడా శ్రేయస్సు. శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం. స్వస్తి. చాలా ధన్యవాదాలు మా పూర్ణచందర్ అన్నయ్య గారికి. చాలా విశేషంగా ఈ సంవత్సరానికి రవి అధిపతి కాబట్టి మేము కూడా ప్రతి ఆదివారం రోజు ఒక సంకల్పం చేశాము. సామూహిక ఆదిత్య హృదయ పారాయణంతో సహా అరుణము కేవలం వేదమూర్తుల చేత వినాలి. ఎవరికైనా ఆరోగ్యం బాగలేదు అని అంటే అరుణ పారాయణం చేయించుకుంటూ ఉంటారు. విశేషం ఏమిటంటే గురువు గారు మొన్ననే అరుణం కూడా చెప్పడం జరిగింది పిల్లలకి. కాబట్టి ప్రతి ఆదివారం రోజు ఇక్కడ అరుణ పారాయణం కూడా జరుగుతుంది. అందరికీ కూడా క్షేమం జరగాలని, లోకానికంతటికి కూడా క్షేమం జరగాలని, విశ్వానికంతటికి కూడా వసు సంపద, ఎవరెవరు ఏ ఏ ధర్మవాంఛితాలు ఉన్నాయో, ఏ ఏ సంపద కోరుకుంటున్నారో అలాంటి సంపద మా రామభద్ర స్వామి వారు. ఎందుకంటే ఆ స్వామిని మేము స్వామిగా భావిస్తాము. మాతా రామో మత్పితా రామచంద్ర స్వామి రామో మత్సఖ, స్నేహితుడిగా భావించి కూడా అర్చన చేస్తూ ఉంటాం. అంత ఇష్టంగా, అంత నిష్టగా స్వామి చేయించుకుంటూ ఉన్నారు. అలా స్వామి అనుగ్రహం చేత అందరికీ కూడా క్షేమం జరగాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిజంగానే ఈ రోజంతా మా రామభద్ర స్వామి వారు ఏ క్షణంలో ఏది కావాలో ఇస్తాడంటే చివరి క్షణంలో ఇచ్చేస్తాడు. చాలా పరీక్ష చేస్తాడు. ఈరోజు నేనే పంచాంగ పఠనం చేయలేదు, ఇప్పటివరకు చేయలేదు. ఎందుకంటే స్వామి సేవలో ఉన్నాను కాబట్టి ఆలోచిస్తూ ఉన్నాను.
ఉదయం ఫోన్ చేశాడు, ఈరోజు ఉపనయన పత్రికలు స్వామివారి దగ్గర మొట్టమొదటిగా స్వామి దగ్గర మేము సమర్పిస్తాం. ఎందుకంటే భాగ్యనగరంలో రామభద్ర క్షేత్రంలో ఎవరైనా సరే ఏ కార్యక్రమం చేసినా కూడా మొట్టమొదటి పత్రిక ఇక్కడ పెట్టడం జరుగుతుంది. విప్రోత్తములు వేదమూర్తులని కాకుండా అనేక మంది భక్తులు అలా మొట్టమొదటి పత్రిక ఈరోజు స్వామికి సమర్పించారు. అడగగానే మమ్మల్ని ఆశీర్వదించినందుకు, మా భక్తులందరినీ కూడా, రామభద్ర కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మన రామభద్ర కుటుంబ సభ్యులైనటువంటి శ్రీ జయచంద్ర గారు, సాయిబాబా గారు వచ్చి మా పూర్ణచంద్ర అన్నయ్యని స్వామివారి యొక్క చంద్రుడికో నూలుకోగు లాగా ఇది నాకు ఈ రోజు ఒక మహద్భాగ్యంగా నేను భావిస్తున్నా. నా సంకల్పం అంతా కూడా వీడి ఉపనయనం ఈ సందర్భంలో స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలి, ఆ శుభపత్రిక స్వామి పాదాల చెంత పెట్టి ఆయన యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో ఆయనే ఆచార్యుడిగా ఉండి వీడికి బ్రహ్మోపదేశం చేయాలనేటువంటి ఒక నివేదన ఆ వాంఛతో వచ్చా ఇక్కడికి. అది పరిపూర్ణమైంది, ఆయనే వస్తారిగా. ఈరోజు ఈ పంచాంగ శ్రవణం పఠనం అనేటువంటి ఆ అవకాశాన్ని ఇంకా చెప్పలేనది. శ్రీరామరక్ష అంతే. సాయిబాబా గారు ఓం వృషశైలాధిపయై వదైవతం నః వృషభాశ్వరయై వదైవతం నః వృషశైలాధిపయై వదైవతం నః భగవాన్ వెంకటయై వదైవతం నః శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇప్పటివరకు 1000 హనుమాన్ చాలీసా అయింది. తర్వాత ఇప్పుడు మేము కాశీలో సంకల్పం చేసుకున్నాం 10,000 హనుమాన్ చాలీసా అని. అది ఇక్కడి నుండే ప్రారంభం చేస్తున్నాం. 10,000 సంఖ్య అయ్యే వరకు ఇలానే, ఎందుకంటే నెమ్మదిగా వెళ్ళారని చెప్పారు. ఒక్కసారి మనం కోటి చేయలేమన్నాము. నిజంగానే 100 అష్టోత్తర శత హనుమాన్ చాలీసా అంటే 108 లక్ష్మీ నివాసాల్లో 100 పారాయణలైనాయి. కాశీకి వెళ్ళాం, అక్కడ సంకల్పించాం సహస్రమని. కానీ ఇప్పుడు ఇక్కడ స్వామి దగ్గర 10,000 సంఖ్యగా ఇక్కడే ప్రారంభం చేస్తున్నాం. అందరూ కూడా మీరు చేయాల్సింది రోజు 3 సార్లు హనుమాన్ చాలీసా చేసి రోజు ఈ సంవత్సరం అంతా కూడా మరల ఉగాదికి మాకు సంఖ్య అప్పచెప్తే కనీసం 1,00,000 సంఖ్యగా అవుతుందని మేము కూడా భావిస్తున్నాము. అందరము కూడా ఒక్కసారి హనుమాన్ చాలీసా చేసి స్వామివారికి పంచహారతి కార్యక్రమాన్ని చేసుకుందాం. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరనౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికే సుమిరో పవన కుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ విकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीशतिहु लोक उजागर रामदूत अतुलित बल धाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरन विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिहहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संहारे लाय सजीवन लखन जियाये श्री रघुवीर हर्षि उर लाए रघुपति किन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरतहि समबाई सह
सहस वदन तुमरो यश गावे कस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद शारद सहिता ईशा यम कुबेर दिक्पाल जहाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव ही किन्हा राम मिलाय राजपद दीन्हा तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचर जनाहि दुर्गम काज जगति के जेते सुगम अनुग्रह तुमरे देते राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु पैसारे सब सुख लहि तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपै तीनों लोक हांकते कांपै भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे तासु अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे सुनहि कंतन राम दुआरे अष्ट सिद्धि नव निधि के दाता असवर दीन्ह जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा तुमरे भजन राम को भावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपति पुर जाए जहाँ जन्म हरि भक्त कहाए और देवता चित्त न धरये हनुमत से सर्व सुख करये संकट हटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाये जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाये जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाये जो शतबार पाठ कर कोई छूटई बंदी महासुख होय जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा की जयनाथ हृदय महडेरा पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित హృదయ బసహు సుగభూప అందరూ కూడా ఈ నామాన్ని రోజు కూడా చేయండమ్మా కనీసం 11 సార్లన్నా చేయండి ఉదయము రాత్రి శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ యా స్వామి ఇప్పుడు వాద్యంతో వాళ్ళు పాడుతున్నారు వాళ్ళకి అలవాటు కావడానికి చెప్తున్నాను కాబట్టి వాళ్ళ గొంతులే వాద్యంగా వినబడతాయి మనందరికీ కూడా శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ రామ్ జయ రామ్ జయ జయ రామ్ అమ్మ లేవగానే నిద్ర లేవగానే ఏదో ఫోన్ మాట్లాడడమో లేకపోతే ఉట్టి మాటలు మాట్లాడడమో ఎందుకంటే ఈ రాముడి దగ్గర కూర్చొని నేను ఏదైనా మాట్లాడాలంటే చాలా భయపడతా ఎందుకంటే స్వామి ఇక్కడ నిజంగానే ఇంత అభివృద్ధి అయింది అంటే ఇక్కడ మాకు రాముడు ఉన్నాడండి అది మాంస నేత్రానికి కనబడది మనోనేత్రానికి కూడా అంటే తృతీయ నేత్రం అంటారు కదా నిజంగానే స్వామి దగ్గర ఏదైనా మాట్లాడాలంటే చాలా బాగా భయపడుతుంటారు అందుకనే బయటకు ద్వారం అవతలకి వచ్చి మాట్లాడుతుంటారు అంత శక్తి ఉన్నది
కాబట్టి మీరు ఈ రాముణ్ణి స్మరించి, ఈ రాముడే కాదు అందరి రాముడు, మన హృదయంలో ఉండేటువంటి ఆత్మరాముణ్ణి స్మరించి అందరూ కూడా లేవగానే కొద్దిసేపు, ఎందుచేతనంటే ఆ ఫోన్ల ద్వారానే మంచి ఉంది చెడు ఉంది, దాంతోనే విభేదాలు వస్తున్నాయి. అందరూ కూడా లేవగానే వేరే ఆలోచన చేయకుండా ఈ నామాన్ని ఈ సంవత్సర పాటు శ్రీరామ జయ రామ జయ జయ రామ 108 చేస్తే చాలా విశేషం. ఏదో మనస్సులో కాదు బయటకు చేయాలి. మనస్సులో చేస్తే ఆలోచనలు ఎటు వస్తుంటాయి. దేవుని దగ్గర కూర్చొని ప్రశాంతంగా మీ గదిలో కూర్చొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి నామాన్ని అలవాటు చేసుకోండి. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, శుద్ధ బ్రహ్మ, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. ఇంతకుముందు ఏ సమస్య వచ్చినా నిజంగానే ఆ శ్లోకం చదువుకోండి. చాలా 32 అక్షరాలండి, 32 నరసింహస్వామి సంఖ్య. ఆ 32 శ్లోకాల నుండే ఆ శ్లోకం అనేటువంటిది వచ్చింది. కాలస్వరూపం, భగవంతుడు కాలస్వరూపం. అందుకనే కాలహరణ మేలరా ఓ రామ, దినము దినమును తిరిగి తిరిగి దిక్కులేక శరణు జొచ్చి త్యాగరాజ. అంటే మనకు ఏమి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఉపయోగం దొరుకుతలేదండి. చివరికి రాముడి దగ్గరికి వస్తేనే మార్గం దొరుకుతుంది. ఎందుచేతనంటే అధర్మపరంగా చాలా డబ్బు, ఇలా అసలు చాలా మంది వాళ్ళు అంతా బంగారంతో ఉన్నాయండి, వాళ్ళ ఆసనాలు వెండితో ఉన్నాయండి, వారి ఇంట్లో ఏనుగులు అని అంటుంటాం బంగారంతోనే. కానీ సౌఖ్యంగా ఉన్నారండి? సౌఖ్యంగా లేదు. తిరిగి తిరిగి స్వామివారికి నిధి చాలా సుఖమా, రాముడి సన్నిధి సుఖమా అంటే ఆ నిధి అందు అనురక్తిపోయి ఆ రాముడి సన్నిధే చాలా గొప్పదంట. అలాంటి రాజు, ఆ రాజును వారిని వీరిని ప్రాధాయపడిన అవసరం లేదండి. ఈ రాముడిని పట్టుకోండి. అంతా ఈ రాముడే కాదు, అయోధ్య రాముడు, భద్రాచల రాముడు, మన రామభద్రస్వామి క్షేత్రం. కాలాత్మక పరమేశ్వర రామ, కాలాత్మక పరమేశ్వర రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ రామ, రామ జయ సీతారామ. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. నమః శివాయ ఓం నమః శివాయ, నమః శివాయ ఓం నమః శివాయ. సాంబ సదా శివ సాంబ శివ, సాంబ సాంబ శివ. మృత్యుంజయ పాహి మృత్యుంజయ, మృత్యుంజయ పాహి మృత్యుంజయ, మృత్యుంజయ పాహి మృత్యుంజయ, మృత్యుంజయ జయ. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద, వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద. రాజా రామచంద్ర భగవానికి భండన భీముడార్తజన బాంధవుడు, ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ, భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్, రెండవ సాటి దైవమిక లేడనుచున్. భేరికాడాండ నినదంబుల జాండము నిండ, మత్త వేదండము నెత్తి చాటెదను, దాశరథీ కరుణాపయోనిధి. ఓం జై శ్రీరామ్. చదువుతావా?